అందరికీ నమస్కారం. నా పేరు చింత నరేష్. మేము నాగర్ కర్నూలు జిల్లా ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల నుండి వచ్చాము. మా గ్రూప్ సభ్యులు బాలమురళి, కీర్తన, శ్రీకుమార్, అఖిల. పరిచయం చూసుకున్నట్టయితే తెలుగు సాహిత్యంలో దేశ సంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒగ్గు కవిత తెలంగాణ ప్రాంతాలు మరియు జానపద సంప్రదాయాలకు సంబంధించింది. భాష, సంస్కృతి, ఆధ్యాత్మిక కళికల ద్వారా ఇది అభివృద్ధి చెందింది. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్పాలంటే హరి బ్రహ్మాండమా, హరిలోక సంచారి, మధ్యల మానేరు, మానేరు గడ్డ, బుద్ధి చెప్పినవాడా, భువనాచారి, చదువు నేర్పినవాడా, సాంబశివుడా, చెల్ అమ్మ నీకు 10,000 దండాలు, మా తల్లి నీకు 10,000 దండాలు. ఆట పాటలతోన, చదువు సంధ్యలతోన, సాలెగంటుకి డిగ్రీ కళాశాలకు వస్తేవి తమ్ముడా. అసలు ఈ డిగ్రీ కళాశాలలో ఏమున్నదంటే ఉపన్యాస కళ ఉంటది. ఓ రామ, అరే ఉపన్యాసం అంటే తమ్మి ఈ స్టేజ్ మీద మాట్లాడుట, అరే మాట్లాడుట మనకొస్తే మంచి లీడర్ గా ఎదగొచ్చు. అరే సీఎం పిఎం అయ్యి ఈ దేశ చరిత్ర మార్చొచ్చు. తమ్ముడా నారన్న, ఆట పాటతో పాటు ఉపన్యాస కళ ఉంటది. ఉపన్యాసం అంటే తమ్మి స్టేజ్ మీద మాట్లాడితే మంచి ప్రజల ఆదరణ పొందితే ఈ దేశానికి సీఎం పిఎం అయి దేశ చరిత్రనే మార్చవచ్చును. ఒగ్గు కవిత్వం అంటే ఏమిటి? దేశీయ కవిత ప్రక్రియ, మౌఖిక సాహిత్య సంప్రదాయం, ప్రజల జీవన విధానం మరియు భక్తి భావన ప్రతిబింబం. చారిత్రాత్మక నేపథ్యం: రెండో చోళుడు పాల్కుర్తి సోమనాథుడు దేశ పరసంపదను ప్రస్తావించారు. తెలంగాణ ప్రాంతంలో ఈ సాంప్రదాయం విస్తరించింది, తరతరాలుగా మౌఖికంగా కొనసాగుతుంది. ఒగ్గు కథల పుట్టుక: మొదట దేవతా శుద్ధిగా ప్రారంభం, తర్వాత వినోదాత్మక ప్రజా కళగా అభివృద్ధి చెందింది. ప్రజలకు మరియు ధార్మిక సాంస్కృతిక అవగాహన కల్పించింది. ఒగ్గు కథల్లో దేవతారాధన: మల్లన్న స్వామి కథలు, స్థానిక దేవతా కథలు, భక్తి, ధర్మం, నీతి విలువలు. ఒగ్గు కవిత్వం భాషా వైవిధ్యం: తెలంగాణ మాండలిక భాష, స్వచ్ఛమైన దేశీయ పద సంపద, ప్రాంతీయ సంస్కృతి ప్రతిబింబం. ఒగ్గు కవిత్వ లక్షణాలు: మౌఖిక సంప్రదాయం, తాత్విక భావాలు, స్వచ్ఛమైన తెలుగు పదాలు, స్థానికతకు ప్రాధాన్యం. మాండలిక పదాలు: గోణం, ఆరబుచ్చడం, ఊదుగడ్డి, బిట్టుదేవర, లంద, గురిగి, శాఖ, పుట్టబంగారం, బండారం, నాగవేలి, లగ్గం. దేశీయ వాయిద్యాలు: డోలు, జమిడిక, తాళం, గజ్జె. ఈ వాయిద్యాలు కథనానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఒగ్గు కళాకారులు: మందెచ్చులు, బయళ్ళు, చిద్దు వర్గాలు తరతరాలుగా ఈ కళను కొనసాగిస్తున్నారు. ఒగ్గు కవిత యొక్క సామాజిక ప్రాముఖ్యత మరియు ఎదుర్కొంటున్న సవాలు: ప్రపంచీకరణ, గ్రామాలన్నీ వలస వెళ్ళడం, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, వంశపారంపర్యంగా ఉండే పండుగలు, విధానాలు, పద్ధతులు ఒకరి నుండి ఒకరికి చేరడం లేదు. కుటుంబాల విచ్ఛిన్నం, అవకాశాలు, విద్య, ఉపాధి వంటి వాటి వల్ల పెరుగుతున్న నాగరికత వల్ల, నగరీకరణ వల్ల కుటుంబాలు విడిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీగా ఏర్పడి బంధాలు బలహీన పడడంతో తాతాతండ్రుల నుంచి వచ్చేటటువంటి భాషా వైవిధ్యం సన్నగిల్లుతుంది. సాంస్కృతిక అతిక్రమణ: ముఖ్యంగా దేశ విదేశాల సంస్కృతి స్థానిక సంస్కృతి మీద అధిక ప్రభావం చూపడం ద్వారా ఆ భాష యొక్క పూజా విధానాలు, పద్ధతులు, పండుగలు అతిక్రమణం ద్వారా తెలుగు భాషని ఈ ఒగ్గు కవిత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. చరిత్రను మర్చిపోవడం: మూలాలను మర్చిపోయిన ప్రస్తుత తరాలు అందులోని వస్తు సంస్కృతిని, ఉత్పత్తిని, ప్రయోజనాన్ని పక్కకు పెడుతున్నాయి. ఒకప్పటి మనం మూలాలను తెలుసుకోకుంటే భవిష్యత్ అంధకారం అవుతుంది. చరిత్రను తెలుసుకొని వారు చరిత్రను నిర్ణయించలేరు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఒగ్గు కవిత యొక్క భవిష్యత్ దిశ ఎలా ఉండాలంటే జానపద కళలను పరిరక్షించాలి, పాఠ్యాంశాలలో జానపద కళలను చేర్చాలి, యువతలో అవగాహన పెంపొందించాలి. ముగింపు: యాసలో భాష ఉంది, భాషలో బతుకు ఉంటుంది, బతుకులో సంస్కృతి ఉంటుంది. ఒగ్గు కవిత అనేది తెలుగు సంస్కృతిని గొప్పదాన్ని తెలియజేస్తుంది. ధన్యవాదాలు.